వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్పెషల్ ఏంటి అని అంటే మా ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ మే హనుమాన్ జాతర జరుగుతుంది అనమాట. ఈ రోజు ఫస్ట్ డే. ఇది 3 days చేస్తారు. ఈ టెంపుల్ 400 years ఓల్డ్ హిస్టరీ ఉందంట. అంత ఐడియా లేదు నాకు ఎగ్జాక్ట్ గా. కాకపోతే ఇక్కడ చాలా స్పెషల్, చాలా మంది నమ్ముతారు ఇక్కడికి వస్తారు. ఈ 3 days కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా బాగుంటది అనమాట. వీడియోలో అట్లీస్ట్ గుడికి వెళ్లే దారిలో హనుమాన్ది చాలా పెద్ద స్టాచ్యూ, ఆల్మోస్ట్ 25 feet స్టాచ్యూ ఉంటుంది అనమాట. స్టాచ్యూ వెనకాల దారి నుండి వెళ్తే మనకు టెంపుల్ కనబడుతుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ముందుకు వెళ్తే మనకి అక్కడ టెంపుల్ కనబడుతుంది. లోపల ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. ట్యూస్డే సాటర్డే అయితే చాలా మంది వస్తారనమాట. చూడొచ్చు, ఈ 3 days స్పెషల్ కాబట్టి లోకల్ వాళ్ళే కాకుండా వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా విజిట్ అవుతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తే పూజారి వాళ్ళు అంతా కూడా నార్త్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ హనుమాన్జీ, త్రినేత్ర హనుమాన్జీ అన్నమాట. ఇక్కడ పూజలు 3 days కూడా అలా స్పెషల్ గా పక్కన చేస్తూ ఉంటారు. ఈ 3 days స్పెషల్ అట్లా క్రౌడ్ ని కొంచెం దేవుని దగ్గర నుంచి చూడడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు అని అంటే ట్యూస్డే సాటర్డే మనం అర్చన కానీ ఏమైనా చేయిస్తేనే ముందుకెళ్ళొచ్చు. గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ గోశాల ఉంటది అనమాట. మనం ఎవరైనా ఫీడ్ చేయాలి అనుకుంటే అక్కడ డబ్బులు ఇచ్చైనా గడ్డి ఇస్తాడు. లేదు అని అంటే మనం ఏమైనా క్యారీ చేస్తే ఆకుకూరలు కానీ మనం ఏమైనా పెట్టాలనుకుంటే కూడా పెట్టొచ్చు అనమాట. ఇక్కడ మా పిల్లలు ఫీడ్ చేస్తున్నారు ఆవులకి. ఎంతైనా భయపడతా ఉంటారు, చెప్పినా కూడా ఎక్కడ ఏమంటదో అనే భయం ఎక్కువ పిల్లలకి. ఇది చూపియాడు, చూపి ఫస్ట్ నాన్నకి చూపియాడు. ఎందుకొద్దు వీడియో తీసేసాను పప్ప. వద్దు వద్దు, ఊరికే నేను మాట్లాడతాను, నువ్వేం మాట్లాడుకో, ఓకేనా? ఓకే, ఫోటో వద్దు వద్దు ఫోటో. అయ్యా అమ్మాయి వారా. ఒక నిమిషం ఆగు అని. నీకెవరు పిల్లని ఇయర్లే చెప్పిన, ఇప్పుడు తీసేసేయగా. నీకెవరు గర్ల్ ఫ్రెండ్ ఉండదు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండదులే, నేను చెప్తా. సరే, నేను ఎవరు చూస్తలే, నేను ఎవరు లవ్ చేయరు, ఓకేనా? సరే, ఓకేనా? అమ్మ జాతరకి వెళ్ళడానికి మేము రెడీ అయినాం అనమాట. పిల్లలు మేమందరం రెడీ. ఇప్పుడు సంధ్య మా అత్తమ్మ కోసం వెయిటింగ్ అనమాట. మీన్ వేల్ మా వాళ్ళు స్టిల్స్ ఇవ్వమంటే మా వాడు సిగ్గుపడుతున్నాడు, వద్దు వద్దు అని అంట. ఇప్పుడు టైం లేట్ అయింది, అది ఇంకా లేట్ నైట్ వరకు ఉంటుంది అంటే సరే అని చెప్పేసి పని అంతా చేసుకొని వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది, లైట్స్ అండ్ ఆల్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. గేమ్స్ అవన్నీ బాగుంటాయి కదా. ఏంటిది? గేమ్స్ సరే, వాళ్ళకి చెప్పు సబ్స్క్రైబ్. అక్కడ చెప్పు సబ్స్క్రైబ్, షేర్ చెప్పు, షేర్ లైక్. ఎక్కడ పోతున్నావు నువ్వు? ఇక్కడ సరే, ఇగో ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నీకు నీకు నేనంటే ఇష్టమా, పప్పు అంటే ఇష్టమా? పప్పు ఇష్టం. సరే, కట్టివి చెప్పే, కట్టివి చెప్పే. నువ్వు నీకు పప్పు ఇష్టం కదా? దోశ మీద. ఇదేంటి? కట్టింగ్ చేసేసి మేమిద్దరం ఫ్రెండ్స్ ఉంటారు. సరే, ఫ్రెండ్, మేమందరం ఫ్రెండ్స్. పోతున్నా పో. జాతరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఆడుకోవాల్సినవి చాలా గేమ్స్ ఉంటాయి. లైటింగ్స్ చూడొచ్చు, ఎంత బ్రైట్ లైటింగ్స్ పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ పిల్లల కోసమే అని కాకుండా లేడీస్ గురించి కూడా కొనుక్కోవడానికి ఫ్యాన్సీ స్టోర్స్ చాలానే ఉంటాయి. ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి.
అక్కడ స్లైడ్స్ ఉన్నాయి పిల్లలకి ఆడడానికి. ఇంకో పక్కన వచ్చేటప్పటికి మన పెద్దవాళ్ళకి జైంట్ వీల్ ఎలాగో చిన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఆడుకోవడానికి చిన్న జైంట్ వీల్ లాంటివి ఉంటాయి. చాలా వరకు ఎక్కువ స్టాల్స్ ఇలా రింగ్స్ ఉంటాయి అన్నమాట. 10 రూపీస్ కి 4 రింగ్స్, 20 రూపీస్ కి 4 రింగ్స్ లాగా ఇస్తారు. మా వాళ్ళు కూడా అవి తీసుకొని ట్రై చేసిన అనమాట, కానీ మాకేం రాలేదు. అది ఫుల్ రింగ్ పడితే గానీ ఆమె ఏమి ఇవ్వను అంటది, బట్ అది ఎప్పటికీ అవ్వదు. లాస్ట్ టైం ఏమో బిస్కెట్ ఏదో వచ్చింది అనుకుంటా మేబీ. బట్ అవి ఎంజాయ్ చేస్తాం బాగా వేయడానికి, కానీ ఎంత స్పెషల్ గా అనిపిస్తుంది పిల్లలు ఆడుతూ ఉంటే. అందరం ట్రై చేస్తాం ఈ రింగ్స్ వేయడానికి. ఇప్పుడు మా అత్తయ్య ట్రై చేస్తుంది. ఆ రింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట, ఇంకేముంటాయి అని చూడటానికి. ఇక్కడ పీచ్ మిఠాయి దొరుకుతుంది పిల్లలు తినడానికి. ఇందాక చెప్పినట్టు చిన్న పిల్లలు ఆడడానికి చిన్న జాయింట్ వీల్, అంటే మన పెద్దవాళ్ళం ఎక్కుతాం, ఇవి చిన్న పిల్లల గురించి అనమాట. మా నలుగురు బచ్చగాన్ని అందులో కూర్చోబెట్టినాం. మా అనీష్ కొంచెం ఎక్కువ భయపడిండు, అది స్వింగ్ చేయగానే వద్దు నన్ను దింపే అని చెప్పేసి అరవడం స్టార్ట్ చేసిండు అనమాట. వీటిని స్వస్తికి అయితే ఏం భయపడలేదు, అసలు చాలా ఎంజాయ్ చేసినారు. అనేసి ఒక్కడే భయపడ్డాడు, హైట్. ఇది పెద్దవాళ్ళది, మేమైతే అది ట్రై చేయలేదు, ఎందుకంటే అది ఎక్కడానికి చాలా లైన్ ఉండింది అనమాట. ఇక్కడ అన్నిటికీ కూడా సపరేట్ సపరేట్ ప్రైజెస్ ఉంటాయి, 50 రూపీస్ 80 రూపీస్ అని చెప్పేసి. ఇదేమో గన్తో మనం బలూన్ షూట్ చేయాలి. ఇక్కడ వివేక్, అనీష్, స్వస్తిక్ టర్న్ అనమాట, తను కూడా షూట్ చేసిండు. ఎక్కువ వరకు పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి, పాపం జెంట్స్ కి ఏమీ ఉండవు. అండ్ ఈ లాస్ట్ మా అత్తయ్య మిగతా వాళ్ళందరూ కలిసి, మా తోటి కూడా అందరూ కలిసి కొలంబస్ ఎక్కారనమాట. నేను ఒక్కదానే ఎక్కలేదు. రామ 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 ఓ రామ. రామ 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 ఓ రామ. గణేరి వరహరి భైరేరి హరి. 3 days స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. అక్కడ విలేజ్ వాళ్ళందరూ కూడా అలా కూర్చొని లేట్ నైట్ అంటే 10-11 అయిపోయినా కూడా అది మొత్తం వాళ్ళ స్టోరీ చెప్పి అంతా కూడా వాళ్ళు వెయిట్ చేసి వింటూ ఉంటారనమాట. బాగుంటుంది 3 days. పిల్లలు ఈ కార్ వెహికల్ ఎక్కి ఆడుతున్నారు అనమాట. అలాగే కొద్దిసేపు అంతా పిల్లలు ఆడిన తర్వాత మేము కూడా కొంచెం షాపింగ్ చేసినాం, బ్యాంగిల్స్ తీసుకున్నాము. అక్కడ ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి నేను కంప్లైంట్ చేస్తున్నాను ఆయనకి. ఫైనల్లీ పర్చేస్ అయితే చేసుకున్నాను, ఒక బ్యాంగిల్ సెట్ తీసుకున్నా, మా అత్తయ్య ఒక సెట్ తీసుకుంది. అంత తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటా.